నరసాపురంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై ఆ తర్వాత ఆ పార్టీ మీదే తిరుగుబాటు అభ్యర్థిగా మారిన తిరుగుబాటు నేతగా మారి రచ్చబండంటూ రచ్చరచ్చ చేసుకుని చివరికి తన రాజకీయ జీవితానికే ఒక ముగింపనండి, లేదా మరి ఇంకో 20 రోజులు ఉంది కాబట్టి ఎవరైనా అట్లా ఇట్లా కింద మీద పడి తెచ్చుకుంటాడేమో సీటు తెలియదు. కానీ బట్ ఇప్పటికైతే తనకు ఏ రకమైన పరువు ప్రతిష్ట ఉందనే సంగతి ఆయనకే అర్థమైంది. రాజకీయాల్లో నోటి దురదనండి, దోలనండి, తేటనండి ఇవి చాలా ప్రమాదం తెచ్చిపెడతాయంటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాడుకుని వదిలేస్తారు రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళని అని ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి కానీ రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళందరికీ ఇంకా ఈ TV5 ఇట్లాంటి ఉన్నాయి కదా, వాళ్ళందరూ రోజు టీవీ పెడుతుంటే టీవీలో లైవ్లో చూపిస్తుంటే పేపర్లో వచ్చేస్తుంటే మొదట్లో బాగా ఎక్కువేశారు, తర్వాత వాళ్ళే తగ్గించుకుంటూ వచ్చారు. బట్ వాళ్ళని అవసరమైనప్పుడు మళ్ళీ ఫోకస్ చేయటం, ఇవన్నీ యూజ్ అండ్ త్రో వ్యవహారం అనే సంగతి ఇప్పుడు ఆయనకి అర్థమై ఉండాలి. తీరా విశేషం ఏంటంటే నాకు బాగానే పరిచయం ఆయన గెలిచిన తర్వాత 1 year లోపు ఏదో చిన్న రప్చర్ వచ్చింది వైసీపీ నాయకత్వంతో. వైసీపీ నాయకత్వంతో వస్తే రప్చర్ వచ్చిందో కారణం తప్ప వరదా ఆళ్ళదా ఇళ్ళదా అనేది పక్కన పెడితే రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకు అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. నా దృష్టి నేను మాట్లాడి అయ్యా మీరు తొందరపడమాకండి, అసలు 1 ఏడాది పాటు అసలేం మాట్లాడమాకండి, అందులోనూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ టీవీలో కనపడి ఆ పేపర్లో వార్తలు రాయించుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేశారు, ఆ ట్రాప్లో మీరు పడొద్దు, మీరు నష్టపోతారు రాజకీయంగా అని చెప్పా. కావాలంటే ఆయనకి సమీప బంధువైన ఒక కాంగ్రెస్ నేత ఉన్నాడు, ఆయనతో కూడా మీరు మాట్లాడుకోండి, ఆయన ఏం సలహా చెప్తే అది వినండి అని చెప్పా. అట్లాగేనండి తప్పకుండా నేను మాట్లాడినా అన్నాడు. ఓకే మంచిదేలే అనుకున్నా. తీరా చూస్తే మళ్ళీ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఒక 6 రోజుల్లోపే ఆయన ట్రాప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ జగన్ గారిని విమర్శించడం, చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే దూషించడం వరకు వెళ్ళింది. ఏ స్థాయికి వెళ్ళింది? కులాన్ని పెట్టి, ఒక కులాన్ని నేను పేరు చెప్పడం బాగుండదేమో, ఒక అగ్రవ కులాన్ని పట్టుకుని చాలా నీచంగా మాట్లాడటం. అలాగే ఇక వేరు మతాల మధ్య, అంటే చివరికి కులాలు మతాల మధ్య కూడా తగాదా పెట్టి రాజకీయ లబ్ధి పొంది తను రాజకీయ లబ్ధి పొందట్లేదన్న సంగతి అతనికి అర్థం కాల. చంద్రబాబు గారి కోసం, రాధాకృష్ణ గారి కోసం, రామోజీరావు కోసం ఆయన బలైపోయాడు. చివరికి ఇప్పుడు ఆ రచ్చబండ పెట్టినందుకు రచ్చరచ్చయ్యారు. ఎందుకు ఇవ్వట్లేదండి? బీజేపీ వారు ఇవ్వచ్చు కదా. మరి ఆయన 4 ఏళ్ళు మొత్తం మీద మేనేజ్ చేసుకున్నాడు కదా పార్లమెంట్లో, తన పదవి పోకుండా వీళ్ళు వైసీపీ వాళ్ళు అతన్ని అనర్హత వేయమని. సో అంటే అన్ని సందర్భాల్లోనూ మేనేజ్ చేయడం సాధ్యం కాదనా, లేకపోతే ఇతను మనకి న్యూసెన్సే అని బీజేపీ, టీడీపీ, జనసేన అనుకున్నాయా? జనసేన వాళ్ళకి 3 సీట్లు ఇస్తా ఉన్నారు కదా, మరి కిందసారి ఆయన ఎవరు నాగబాబు పోటీ చేశారు కదా, మళ్ళీ ఎందుకు తీసుకుని మీకు ఎందుకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు? పోని అది వదిలేద్దాం. చంద్రబాబు గారికి నరసాపురం ఆ ఏరియా అంతా కూడా మరి మీరని తెలుసు కదా, మీరు ఎంపీ అని తెలుసు కదా, మిమ్మల్ని వాడుకున్నాడు కదా, నేను ఇస్తానులే మీరు ఇంకోటి ఇవ్వండి బీజేపీ వాళ్ళకని ఇంకోటి ఇచ్చి ఉండొచ్చు కదా, ఆయన బీజేపీకి ఎందుకు ఇచ్చాడు? పోని అది వదిలేద్దాం. బీజేపీ వాళ్ళు మీకు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు అంత సన్నిహితంగా ఉన్నారు కదా. సో అంత అసలు నేను మోడీ, నేను అమిత్ షా అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు కదా. ఇవన్నీ కాదండి, రైట్. ఇప్పటికి కూడా ఒక అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు గారు ప్రయత్నం చేసుకుంటే, సరే నరసాపురం ఒక్కదాంట్లోనే కదా ఒరిజినల్ బీజేపీ ఆయనకి ఇచ్చింది, మిగతావన్నీ 30 కోట్లు కాంగ్రెస్కి విరాళం ఇచ్చిన సీఎం రమేష్ గారికి కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. కానీ బీజేపీ కోసం లేదా బీజేపీతో నాకు అసలు బ్రహ్మాండం బదిగోవిందని చెప్పుకున్న బీజేపీకి అని చెప్పుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వాల. మరి నిన్నగా మొన్న వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, టికెట్ రాని ఎమ్మెల్యే, గూడూరు టికెట్, ఆయన వరప్రసాద్కి కూడా టికెట్ ఇచ్చారు కదా. మరి ఇంతకాలం మీరు కంచిగరుడు సేవలాగా చేస్తున్నారు కదా బీజేపీకి, టీడీపీకి, ఒక్కళ్ళు ఇవ్వలేదు కదా. ఇప్పటికి కూడా ఒక అవకాశం ఉంది. మీకు నిజంగా చంద్రబాబు గారి మీద అంత భక్తి ఉంటే, చంద్రబాబు గారికి మీ మీద అంత అభిమానం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు విజయనగరం ఉంది, అక్కడ అశోక్ గజపతిరాజు గారే కదా పోటీ చేస్తూ ఉంది. మామూలుగా ఈసారి చేయకపోవచ్చు అని ఒక టాక్ అయితే వచ్చింది. ఇంతవరకు అయితే డిక్లేర్ చేసినట్టు లేరు కదా. డిక్లేర్ చేసి ఉంటే సరే అది వేరే విషయం, నాకైతే తెలిసినంత వరకు డిక్లేర్ చేయలే. మరి అక్కడ అడిగి తీసుకోవచ్చు కదా, అడిగి ఆయనకి నిజంగా అభిమానం ఉంటే మీకు అది ఇవ్వచ్చు కదా, లేదా ఒంగోలు లేకపోతే ఇంకోటో 3, 4 ఇంకా డిక్లేర్ చేయాల్సినవి ఉన్నాయి కదా. కనీసం విజయనగరం అన్న అడిగి నాకు ఇవ్వండి, నేను మీకు ఇంత సేవ చేస్తే, జగన్ గారి మీద ఇంత బదనాం చేయడానికి నేను ఇంత గట్టిగా కృషి చేస్తే అని మీరు అడగొచ్చు కదా.
అయినప్పుడు కూడా మరి ఇప్పుడు అంత విధేయత ప్రదర్శిస్తున్నారే, ఇంత మీకు ఘోరమైన అన్యాయం జరిగిందని మీరు అనుకున్నట్టుగా నిజానికి మీరు పోటీ చేసినా ఓడిపోతారనేది ఎక్కువ మంది అభిప్రాయం. పైగా మీ నోటి దూరదే మిమ్మల్ని ఈ పరిస్థితి తెచ్చిందనే సంగతి వాళ్ళందరికీ తెలుసు. అంటే మిమ్మల్ని వాడుకున్నారు కదా. అయినప్పుడు కూడా మీరు ఇంత విధేయత చూపుతున్నారు కదా చంద్రబాబు గారి పట్ల. ఇంత అసలు ఏదో ఆయన అత్యంత ఆత్మీయుడు అన్నట్టుగా నటిస్తున్నారు కదా. మరి అదే పని జగన్ గారితో కూడా చేసి ఉండొచ్చు కదా, మర్యాదగా ఉండొచ్చు కదా. ఆయన విధేయత కాదు, మర్యాదే కదా. ఆ మర్యాద ఎందుకు పాటించలేకపోయారు? ఇప్పుడు ఈ కర్మ ఎందుకు వచ్చింది? సో ఇది ఈ స్వయంకృత రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అంటారు. సో ఆ రకంగా రఘురామకృష్ణరాజు కూడా తను తాను ఆ రకమైనటువంటి రాజకీయంగా పతనం అవడానికి ఆయనే స్వయంకృత అపరాధమే తప్ప ఇంకోళ్ళ కారణం కాదు. చంద్రబాబు గారు వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాడుకున్నారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు వాళ్ళు వాడుకున్నారు. శుభ్రంగా మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఎప్పటికైనా పోయిందేమో లేదు, ట్రై చేయండి. నిజంగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ధర్నా చేసైనా సరే నేను మీకోసం ఇంత పని చేస్తే మీరు నాకు టికెట్ ఎగ్గొడతారా? బీజేపీతోటి ఇప్పుడు బీజేపీ టికెట్లన్నీ ఆయనే కదా ఇప్పిస్తూ ఉంది, నాకెందుకు ఇప్పించలేదని మీరు అడగండి. పవన్ కళ్యాణ్ కూడా నిలదీయండి, ఏమయ్యా జనసేన కిందసారి పోటీ చేసింది కదా, మరి ఈసారి నాకెందుకు ఇప్పించకూడదని ఆయన అడగండి. అంటే ముగ్గురు కలిసి మిమ్మల్ని మోసం చేశారు. మీరు ఎంతకాలం జగన్ను మోసం చేస్తున్నా అనుకున్నారు, కానీ మీరు మోసపోయింది వాళ్ళ చేతిలో అన్న సంగతి ఇంకా అర్థం చేసుకుని ఇప్పటికైనా రచ్చబండని ఇంకోటని పనికిమాలిన వ్యవహారాలు పెట్టుకోకుండా రాజకీయాల్లో మర్యాద, మన్నన, కాస్త పద్ధతి ఇవన్నీ ఉంటే మంచిదనే సంగతి అర్థం చేసుకుంటే మంచిది.